ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్న ఎన్టీఆర్ అభిమానులు అందరికీ హృదయపూర్వక నమస్కారం. మేము ప్రారంభిస్తున్నటువంటి అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా ఆదరించండి, అభిమానించండి, ప్రోత్సహించండి. భావితరాలకి ఎన్టీ రామారావు గారి భావజాలాన్ని అందజేయటానికి మీరందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఒక ఆలోచన వచ్చింది. అన్నగారు రాబోయే తరాలకి చిరస్థాయిగా గుర్తుండాలంటే ఏం చేయాలని ఆలోచించారు. ఎందుకంటే అన్నగారు నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ ఇచ్చింది కనుక పార్టీ మనకిస్తే మనం పార్టీకి ఏం చేశాము, ఏం చెయ్యాలన్న ఆలోచన వస్తే ఇది సరైన సమయం అనిపించింది. అప్పుడు భావి తరాలకి ఎన్టీఆర్ భావజాలాన్ని తెలియజేయాలని ఒక ప్రయత్నం చేశారు. మిత్రులు లైక్ మైండ్ ఉన్నటువంటి అన్నగారి మీద ప్రేమ ఉన్నటువంటి 15 మంది మిత్రులను కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఒక 9 నెలలు కసరత్తు చేసి ఆయన మా అసెంబ్లీలో మాట్లాడిన ప్రసంగాలన్నీ ఒక పుస్తకం తీసుకొచ్చాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చైతన్యయాత్రల ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఆలోచనలన్నీ చారిత్రాత్మక ప్రసంగాలని ఇంకొక పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. ఈ రెండింటి తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చింది. 100 సంవత్సరాల పండుగ కదా, అన్నగారి మీద ఒక ప్రత్యేక సంచిక తీసుకొస్తే బాగుంటుంది అనిపించింది. అయితే ఈ కాలంలో డిజిటల్ యుగం, ఒక పుస్తకాలు రాస్తేనే సరిపోలేదు అన్నగారి భావజాలం గురించి. ఈ కాలం పిల్లలందరూ కూడా గూగుల్ మీద ఆధారపడి ఉన్న, డిజిటల్ ఫోన్ల మీద వీటి మీద ఆధారపడినారు కనుక డిజిటలైజ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఒక వెబ్సైట్ ప్రారంభించాము జేఎన్టీఆర్ పేరుతో. అంతేకాకుండా సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురావాలంటే యూట్యూబ్ ఛానల్ అయితే బాగుంటుందని మా కమిటీ వారు సజెస్ట్ చేస్తే వెంటనే యూట్యూబ్ ఛానల్కి మేము ప్లాన్ చేసాం. ఈ రోజున ఆ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాం కనుక మీరందరూ కూడా ఆదరించి అభిమానించి ఎన్టీఆర్ భావజాలాన్ని రాబోయే తరాలకి అందజేయటం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.